మై ఛానల్ అంజు ద జూ. నా ఛానల్ మీద జూ అని ఎగడాలి. మరి ఎందుకు కూడా పేరు పెట్టాలనుకుంటున్నా, జూ అని ఎగరడానికి ఛానల్. సో మీ సపోర్ట్ ఉంటే అలా పైకి ఎగిరిపోద్ది అనుకోండి. అండ్ యా, కిచెన్ రూమ్ లో కనిపిస్తున్నారు ఏంటి అనుకోవచ్చు. మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం కిస్ 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 కింద పూరి చికెన్ చేస్తుంది తిను. నేను వెజ్ కర్రీ ఏదో చేస్తాను నాకు వచ్చేది. తిను బాగా కలిసి నాన్ వెజ్ తింటారు, నేను వెజ్ కర్రీ తింటాను. నేను చాలా రేర్ గా తింటాను చికెన్. ఎప్పుడు ఈరోజు బాబోయ్ చికెన్ స్మెల్లే నాకు. ఇంకా చికెన్ అంటే నో వే. ఎప్పుడో కర్రీస్ లేకపోతే ఇంట్లో తప్పనిసరిగా తినాలి అంటే నేను చికెన్ తింటాను. కానీ ఆమె కొరమీనా నేను కోసుకుంటా ఇయ్యాల ఆ ఫ్యాన్ అన్నమాట. నేను ఫిష్ తింటాను చాలా. సో ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు ఫుడ్ బాగుంటుంది టేస్ట్ అని. ఆబ్వియస్లీ తినే టేస్ట్ గా ఉంటది. సారీ, తినే ఫుడ్ టేస్ట్ గా ఉంటది అంటే ఎస్ నాకు రాదు కుకింగ్ అంతగా, అందుకే మనం వెజ్ లోకి దిగిపోయాం. మేమిద్దరం చెఫ్, మాకు గెస్ట్ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తారు. 2 కర్రీస్ ఏమున్నాయో ఎండింగ్ లో చూపిస్తాం, ఓకేనా? ఇప్పుడు మా కర్రీ మేము చేసింది రెసిపీ ఎలాగుంది అని చెప్పండి అంటే అవ్వదు, ఎందుకంటే మేము కూడా యూట్యూబ్ లో చూసి చేసాం. అది మళ్ళీ యూట్యూబ్ లో పెట్టాలంటే కష్టం, దొప్పదమ్మా ఇక్కడ. సో మాకు అడగండి, మేము చేసి చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? రండి, వచ్చేయండి. మా ఇంట్రో చూసి భయపడ్డారా? మా ఇంట్రోకే మీరు భయపడితే మేము మా కుకింగ్ చూసి ఇంకేమైపోతారు? రాని కుకింగ్ చేస్తున్నాం కాబట్టి ఎలాగో వీడియో అలా అలా ఉంటుంది, ఎందుకంటే నాకు రాదు. మా మరదలు నాకు ఇన్స్ట్రక్షన్స్ చేస్తుంటే నేను జస్ట్ ఫాలో అయిపోతున్నాను అంతే. ఈ వీడియో చూడండి, బాగానే ఉంటుంది, నో భయం. ఇంట్రో వీడియో చూసి భయపడ్డారు, ఇప్పుడు నా సింగింగ్ చూసి కూడా భయపడ్డారా? ఇలా భయపడితే ఎలా అండి? ఇంకా నేను ముందుకి చాలా సింగింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చెయ్యాలి, చేస్తే కదా నేను అప్కమింగ్ సింగర్ అవుతాను మీకోసం. భయపడకండి, ఓకేనా? 1:30కి మూవీ ఉంది కాంతారా. సో మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని ఇప్పుడే డ్రెస్సింగ్ వేసి కుకింగ్ చేస్తున్నాం. ఇంతకీ మీరు కాంతారా మూవీ చూసారా? నేనైతే చూశాను. ఫస్ట్ మూవీ చూడలేదు, అంటే ఇప్పుడు వచ్చిందిగా, అప్పుడు చూడలేదు. ఇప్పుడు మా మరదలు బాగుంటుంది పోదామంటే వెళ్ళాను. చాలా నచ్చింది నాకు. ఆ రుక్మిణి లాగా కన్నింగ్ అయితే నేను కాదు, నేను చాలా ఇన్నోసెంట్. నేను చేస్తుంది కుకింగ్ వీడియో, కానీ కుకింగ్ వీడియో కోసం అస్సలు మాట్లాడను, ఎందుకంటే నాకు రాదు. చెప్పు ఒకసారి చికెన్ కర్రీ ఎలా చేసావు? చికెన్ కర్రీ ఎలా చేసుకో చెప్పచ్చు ఒకసారి చెప్పురా, మా ఆడియన్స్ కి చికెన్ కర్రీ ఎలా చేస్తావు చెప్పు. కుకింగ్ చేసి చెమటలు పడేసారు గైస్. కొంచెం మా చెమట స్పేస్ ని కొంచెం ఇగ్నోర్ చేయండి, మా కుకింగ్ ఫోకస్ చేయండి. డాన్స్ చేస్తూ కుకింగ్ చేయాలి, ఎందుకంటే కుకింగ్ ఈజ్ ఆర్ట్, కుకింగ్ ఈజ్ ఎ వైఫ్. ఆ విండో నుంచి మనం చేసిన వంటలు కనిపిస్తున్నాయా? ఒకసారి చూడవి. కాదు, నైట్ టైమే కనిపిస్తుంది కదా, మార్నింగ్ టైం కూడా కనిపిస్తుందా? అంత దూరం అంత క్లియర్ గా కనిపించదు, ఇక్కడ నడిచి కనిపిస్తుంది. వాళ్ళు చూస్తున్నారు కదా, అయితే తప్పు మాదే, ఎలాగో యూట్యూబ్ లో అందరు చూస్తారు, ఈ పక్కింటి వాళ్ళు చూస్తే నో ఫరక్. కుకింగ్ కోసం అయితే నేను అస్సలు మాట్లాడలేను, ఎందుకంటే నాకు రాదని ముందే చెప్పేసాను మీకు. అందుకే నేను ఇక్కడ మీరు చూసేయండి, ఎందుకంటే ఇదో పెద్ద వంట ఏం కాదు, ఏదో నార్మల్ వంట. మీకు ఆల్రెడీ కుకింగ్ మీరు అందరికీ వచ్చే ఉంటుంది, నాకైతే రాదు కాబట్టి మాట్లాడలేను, కుకింగ్ కోసం చెప్పలేను కూడా. మా మరదలు చేసింది చికెన్ అయితే వాట్ ఏ టేస్ట్. నేను చిన్న టేస్ట్ చూశాను, ఎందుకంటే నేను చికెన్ ఎక్కువ తినను. ఐ లవ్ ఫిష్ అయితే చాలా తింటాను. ఇంకా నా సంగతి అంటారా, నేను చేసిన కర్రీ బాబోయ్ నాకే
తినాలనిపించలేదు. కానీ కష్టపడి చేశాను కాబట్టి తినాలి, లేకుంటే ఎవరు తింటారు, నేనే తినాలి ఇంకా. సో ఫైనల్ తిన్నాను. మీరు కూడా ఎప్పుడన్నా నా ఇంటికి రండి, మీకు కూడా నేను ఫుడ్ కుక్ చేసి పెడతాను, నా చేతి ఫుడ్. అంబులెన్స్కి హాస్పిటల్కి వెళ్తాను అని భయం ఏంటి ఉండదులేండి, ఎందుకంటే బాగానే చేస్తాను, ఎందుకంటే మీరు బాగానే తింటారు కాబట్టి. కరివేపాకు ఉన్నాయి, మీకు కావాలంటే చెప్పండి, మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. ఇది కూడా మా ఇంట్లో ఉన్నాయి చాలా, మీకు కావాలంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకోండి, డోర్ డెలివరీ చేయం. మా దగ్గర చాలా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉంటాయి, ఆర్గానిక్ మేము కూడా హైబ్రిడ్ పిల్ల ఆర్గానిక్ తగ్గిస్తామంటాం. ఫిదా డైలాగ్ వేసాను నేను, గురు సినిమాలోకి వెళ్ళి గురు ఎక్కడికో వెళ్ళిపోకు. ఎస్, మా ఇంట్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. ఐ మీన్ ఫ్రీగా కాదు, డబ్బులకి. ఫ్రీగా ఇచ్చాననుకో మా మమ్మీ దెబ్బలు కొడుతుంది, ఎందుకంటే తనే కదా కష్టపడి నాటింది. మేము చేసిన వీడియో ఓవర్ యాక్టింగే చాలా ఉంది, కుకింగ్ చాలా తక్కువ ఉంది. అండ్ వీడియోలోనే కొంచెం బ్లర్, చాలా బ్లర్ అయి వచ్చింది. నా ఫేసే బ్లర్ వచ్చింది, మా మరదల ఫేస్ కంట. ఎందుకంటే మేము ఎక్కడో కెమెరా పెట్టాం, మా వంటలు మావి ఎంత ఫాస్ట్గా అయిపోయి అంత ఫాస్ట్గా తిని సినిమాకి పోవాలని మేము చాలా ఫాస్ట్గా చేసేసాము. అందుకే ఎలాగున్నా వీడియో అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? నాది వెజ్ కర్రీ కాబట్టి నేను అంత ఫోకస్ అక్కడ చేయక్కర్లేదు, ఇక్కడ మాత్రం చేయాలి. అది నాన్ వెజ్ కాబట్టి ఫోకస్ ఇక్కడ కాదు, అక్కడ ఉండాలి. అలా కష్టపడి మా మరదలు కుకింగ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలని అలా డ్యాన్స్ కూడా చేయించేసాను. కుకింగ్ కూడా అయిపోయింది, ఇప్పుడు రైస్ పెడుతున్నా నేను. మా మరదలు ఏదో ఆర్డర్ వస్తే వెళ్ళింది బయటికి. ఏం ఆర్డర్ వచ్చిందే? కాజు. కాజు ఏది కుపి ఓపెన్ చేయక. ఎస్, మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది, కాజు కాజు కాజు. తను నాన్ వెజ్ కర్రీ అయిపోయింది, నా వెజ్ కర్రీ అయిపోయింది, ఇప్పుడు రైస్ పెట్టేసాం. అండ్ యా, దిస్ ఇస్ అవర్ కుకింగ్ వీడియో. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. యాక్చువల్లీ మేము కుకింగ్ చేసింది తక్కువ, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. ఎందుకంటే మా కుకింగ్ రాదు, మాకు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ వచ్చు, అందుకే అదే చూపించాం. నటించాం మేము అసలు నటించాం. మాకు సినిమా టైం అయిపోతుంది, ఉంటా మరి. బాయ్.